అల్లోపతి మందుల వల్ల శరీరం తన సహజ వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి శక్తిహీనంగా తయారవుతుంది. మందులు వాడకపోవడమే అన్నిటికన్నా మంచి మందు. మన అజ్ఞానం వల్ల శరీరంలోకి మందులు గుప్పించి మనం మన శరీరాన్ని ఇంకా ఇంకా రోగమయం చేసుకుంటూ అనవసరంగా మంచాల పాలు అవుతున్నాం. భౌతిక శరీరం స్వతసిద్ధంగానే అద్భుత శక్తి కలిగి ఉంది. ఇంతకుముందు మన సార్ చెప్పిండ్రు కదా, అద్భుత శక్తి కలిగిన శరీరం ఇది. దీన్ని పూర్తిగా గుర్తించడమే అసలైన ఆధ్యాత్మికత. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సెవెంత్ ఏంటంటే మాంసం తినకపోవడం, దానిని పూర్తిగా వ్యతిరేకించడం. శాకాహారం వల్ల తమ రజోగుణాలు నశించి సాత్విక గుణం పెంపొందుతుంది. శారీరక రుగ్మతలన్నింటికి నిజానికి క్షుద్ర మాంస భక్షణే మూల కారణం. మాంసభక్షులలో హింసాతత్వం ఎప్పుడూ పడగవిప్పి ఉంటుంది. 8వది, వీలైనంత ఎక్కువగా మౌనం పాటించడం. ఇంతకుముందు చెప్పాను, నోరు మూసుకుంటే మౌనం, కళ్ళు మూసుకుంటే ధ్యానం. మౌనం అంటే మాట్లాడకపోవటం. వీలైనంత వాక్మౌనం పాటిస్తూ ఉంటే క్రమేపీ అదే మానసిక నిశ్శబ్దానికి సోపానమవుతుంది. మౌనం వల్ల వ్యర్థ ప్రేలాపనలు అంతమై మనలోని అంతర్వాణిని స్పష్టంగా వినగలుగుతాం. మన భావాలను ఎదుటి వారికి క్లుప్తంగా అందించగలుగుతాం. మౌనం ద్వారా ఆదా అయిన అమూల్యమైన కాలాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకుంటే సకల కళలు, సకల విద్యల అభ్యాసము సుసాధ్యం అవుతుంది. సకల విద్యల అభ్యాసం కూడా సాధ్యమవుతుందంట మౌనంతో. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పిన మౌనంది. 9, పరిమితంగా ఆహారం తీసుకోవడం. కడుపుకు సగానికి మాత్రమే ఆహారం తీసుకొని మిగతా భాగాన్ని నీరుకు, గాలికి ఎప్పుడూ వదలాలి. తద్వారా శరీరం బరువుగా ఉండకుండా తేలికగా ఉండి చురుకుగా అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం. శరీరపు ఆకలి, భోజనం అన్నది మందు మాత్రమే. ఆకలి తీరుతూనే భోజనం మానేయాలి. రోజుకు 3 పూటలు తింటే రోగి, రోజుకు 2 పూటలు తింటే భోగి, రోజుకు 1 పూట తింటే యోగి. రకరకాల రుచులు తప్పకుండా రుచి చూద్దాం. అయితే రుచి మాత్రమే జివ్వకు పెడదాం. నెంబర్ 10, ప్రత్యేక ఆధ్యాత్మిక వేషధారణ అన్నది లేకపోవడం. ప్రత్యేక వేషధారణ అనేది మానసిక ప్రవృత్తులను కొద్దిగా ప్రభావితం చేసినా అది నిజానికి చూలా తాత్కాలికమే. నిజానికి కాషాయ వస్త్రాల లాంటి ప్రత్యేక వస్త్రాల వల్ల అహంకారం పెరుగుతుంది. వస్త్రధారణ ఎప్పుడు సర్వసామాన్యంగా ఉండాలి. ఆ బట్టలు వేసుకొని నేను యోగిని అని అట్లా ఫీల్ అవుతాం కాబట్టి అహంకారం పెరుగుతుంది. ధారణ ఎప్పుడు సర్వసామాన్యంగా ఉండాలి. కాషాయ వస్త్రాలలో ప్రత్యేక పవిత్రత అన్నది ఏమీ ఉండదు. నెంబర్ 11, చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక ప్రశిక్షణ ఇవ్వటం. మహాయోగుల జీవిత చరిత్రలను చదివినట్లయితే ఒక విశేషం తప్పనిసరిగా కనబడుతుంది. అదే వారి చిన్నప్పటి నుంచే ప్రారంభమైన ఆధ్యాత్మిక ప్రశిక్షణ. పిల్లలకు పిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రశిక్షణ ఇవ్వటం అనేది వారి బంగారు భవిష్యత్తుకు రాచబాట అవుతుంది. పిల్లలు అకలుషితులు, వారి నైజం సర్వదా స్వచ్ఛంగా ఉంటుంది. కనుక చెప్పింది తక్షణమే గ్రహించగలుగుతారు. పిల్లలకు ప్రతి సిట్టింగ్లో 15 నిమిషాలు ధ్యానం సరిపోతుంది. వారి అనుభవాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో వింటూ ఉంటే వారు ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక రంగంలో ఉరకలేస్తారు. 12, శిష్యరికం అనేది లేకుండా అంతా మాస్టర్స్గా విలసిల్లడం. ఇందులో పత్రిజీ సార్దంలో శిష్యులు లేరు, అంతా మాస్టర్సే. సముపార్జించిన ఆత్మజ్ఞానం ఒకరినొకరు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఎక్కువ తక్కువ మరి గురువు శిష్య అనే భేదం లేకుండా అందరూ మాస్టర్స్ గానే విలసిల్లడం నేర్చుకోవాలి. సీనియర్, జూనియర్ అనే తత్వం అలవర్చుకుంటూ గురు శిష్య అనే
తత్వాన్ని మనలోంచి పూర్తిగా తుడిచివేయాలి. ఆధ్యాత్మిక శిక్షణలో డబ్బు ఇచ్చి పుచ్చుకోవడాలు అన్నది ఏమాత్రం లేకపోవడం. ఆధ్యాత్మిక ప్రశిక్షణ కార్యక్రమంలో డబ్బు తీసుకోవడం, డబ్బు ఇవ్వడం అనేది పూర్తిగా నిషిద్ధం. ప్రాపంచిక వృత్తుల ద్వారా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మిగిలిన సమయాలలో ధ్యాన సాధన, ధ్యాన ప్రశిక్షణ కార్యక్రమాలలో నిమగ్నం కావాలి. 14 విగ్రహారాధన, వ్యక్తి పూజ, వ్యర్థమైన కర్మకాండలు మొదలైనవి చెయ్యకపోవడం, వాటిని సంపూర్ణంగా వ్యతిరేకించడం. మహాయోగులు చేసింది మనం స్వయంగా ఆచరించడం వల్లనే మనం వారి స్థాయికి ఎదుగుతాం. అంతేకాని వారి విగ్రహాలను పూజించడం, ఆ వ్యక్తులను స్తుతించడం అనేది మన అమూల్యమైన సమయాన్ని, శక్తిని బూడిదపాలు చేయడం మాత్రమే అవుతుంది. అందుకే ఆర్య సమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతి మూర్తి పూజ మెట్టు కాదు, అగడ్త అన్నారు. అలాగే బుద్ధుడు అప్పో దీపో భవ అన్నాడు. మహమ్మద్ ప్రవక్త విగ్రహారాధన పూర్తిగా నిషేధించాడు. 15 ఎవరి సమస్యలను వారే తమ స్వంత ఆత్మశక్తిని వినియోగించి పరిష్కరించుకోవడం. మనం ఏం చేయాలి? ఎవరికి వాళ్ళమే మన ఆత్మశక్తిని వినియోగించుకొని పరిష్కరించుకోవాలి. ధ్యానంలో ఉన్నాం కదా, సమస్యలు అనేకం వస్తూనే ఉంటాయి. అయితే వాటిని పరిష్కరించటానికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోవడం అనేది మన తమో గుణాన్ని వ్యక్తపరుచుకోవడం తప్ప ఇంకేమీ కాదు. స్వశక్తి ద్వారానే మన సమస్యలను ఎప్పటికప్పుడు మనమే పరిష్కరించుకుంటూ ఉంటే సమస్యలనే సమస్యే ఉండదు. సమస్యలను ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక పరీక్ష సమయాలుగా గుర్తించి సదా అప్రమత్తంగా ఉండటం అలవర్చుకోవాలి. అసలు అర్థం చేసుకోవలసిన ముఖ్య సూత్రం ఏమిటంటే, మన సమస్యలు ఎప్పుడూ మన శక్తి పరిధిలోనే ఉంటాయి. అంతేగాని దాన్ని మించి ఎప్పుడు ఉండవు. ఇదొకటి వెరీ ఇంపార్టెంట్. మనకేమన్నా సమస్యలొస్తే అది మన పరిధిలోనే ఉంటాయి గానీ, మన పరిధి దాటి ఏం రావు. దాన్ని మించి ఎప్పుడు రావు, ఉండవు అని సార్ చెప్తున్నారు. మరొకళ్ళ సహాయం, మరొకళ్ళ అవసరం అనేవి నిజానికి ఎప్పుడు అవసరం ఉండవు. 16 గృహస్థులుగా సంఘంలో ఉంటూ ఎవరి పనులను వారు చూసుకుంటూనే జీవన్ముక్తి సాధించడం వర్తమాన జన్మను ఆఖరి జన్మగా చేసుకోవటం. సంసారం దుఃఖసాగరం అనుకోకుండా సంసారం ఒక స్వర్గసీమ అని తెలుసుకోవాలి. సంసారాన్ని ఊకే దుఃఖసాగరం మన పూర్వీకులు చెప్పిండ్రు కదా, అలా కాకుండా సంసారం ఒక స్వర్గసీమ అని తెలుసుకొని జీవించాలి. సొంత కోరికతో అడుగుపెట్టిన జన్మ కారణాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే. జితేంద్రియుడుగా ఉంటూ మధ్యే మార్గాంకితుడై ఆవేశరహిత, హింసారహిత, సత్యస్థిత, సుఖమయ యోగ సంసారం చేస్తూ అందరినీ యోగ సంసారోన్ముఖులుగా చేస్తూ ఉన్న జన్మే ఆఖరి జన్మ. 17 అన్ని గ్రామాలలోనూ, అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలను విధిగా నెలకొల్పడం. శుభ్రత అనేది మన ఇంటికే పరిమితం అయితే, మన చుట్టూ ఉన్న అపరిశుభ్రత వల్ల పూర్వ ఫలితాన్ని మనం పొందలేం. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా జ్ఞానవంతులుగా ఉన్నప్పుడే మనం జ్ఞానం కూడా పూర్తిగా వికసించేది. అందుకే అన్ని చోట్ల ధ్యాన కేంద్రాలను, స్పిరిచువల్ సొసైటీలు విధిగా స్థాపించి తీరాలి. పిరమిడ్ మాస్టర్లందరూ తమ ధ్యానానుభవాలను గ్రంథరూపం చేసి ప్రచురించడం. సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఈ విధంగా ఉద్బోధించాడు. రైటింగ్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రైటింగ్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటే, వ్రాత అనేది మనిషిని పూర్ణ పరిపక్వత కలిగే వానిలా చేస్తుంది అని.
కనుక పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ అనుభవాలను విధిగా గ్రంథ రూపంలో ప్రచురించాలి. తద్వారా పరిపక్వతను సంతరించుకోవాలి. ఇదే ఋషి రుణం తీర్చుకోవడం అంటే. ఋషి రుణం అంటే ఏంటంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని పుస్తక రూపంలోనో లేక బోధించడం రూపంలోనో నేర్పడంలోనో చేస్తే అప్పుడు ఋషి రుణం అనేది తీరుతుంది.